హాయ్ ఫ్రెండ్స్, నా ప్రోటీన్ ఇంటేక్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. తక్కువ బడ్జెట్లో మీకు అరౌండ్ 90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకైతే ఈ వీడియోలో అయితే అందుతుంది. అండ్ ఇన్ జస్ట్ 80 రూపీస్ 90 రూపీస్ లోపల అయితే మీకైతే ప్రోటీన్ అయితే అందుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. మన బడ్జెట్లోని బాడీ రీకంపోజిషన్ లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే, అదర్వైజ్ మీరు లైట్ తీసుకోవచ్చు. చూడండి, పక్కనైతే వీడియో అయితే ప్లే చేస్తుంటాను. సో ఏంటంటే నేను ముందు రోజే కొన్ని రకాలైన సీడ్స్ ఏవైతే ఉన్నాయో, కాబూలి శనగలు లేకపోతే కొమ్ము శనగలు, పెసలు అండ్ అదేవిధంగా కొన్ని కాయగూరలు అన్నీ తెచ్చుకొని ఉంచుకొని శనగలన్నింటినీ కూడాను నానబెట్స్ అయితే ఉంచేస్తాను. సో వాటినే నేను పొద్దున్న తీసుకుంటాను అండ్ మధ్యాహ్నం వీలైనంత వరకు కూడా నేను ఆఫీస్కి అయితే తీసుకుని వెళ్తాను క్యారియర్ బాక్స్లో. సో దాంతోపాటు కొన్ని వెజిటేబుల్స్ అయితే బాయిల్ అయితే చేసుకుంటాను, అది ఏవైనప్పటికీ కూడా. సో ఇప్పుడు 1 by 1 అయితే మనం చూసుకున్నట్టుగైతే, సో ఫస్ట్ది కాబూలి శనగలు. ఇది 50 గ్రామ్స్ ఆఫ్ కాబూలి శనగలు మనకి 10 to 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. సో పెసలు అది కూడా 50 గ్రామ్స్, అందులో మనకి 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. తర్వాత కొమ్ము శనగలు. సో కొమ్ము శనగలో కూడా 50 గ్రామ్స్లో దాదాపుగా అరౌండ్ 10-12 రేంజ్లో ఉంటే ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఈ మూడు చూసుకున్నట్టుగైతే దాదాపుగా నేను తెల్లవారి అండ్ మధ్యాహ్నం వీటిని అయితే స్నాక్స్గా తీసుకుంటాను. సో దాదాపుగా 30 ప్రతి దాంట్లో కూడా 30 అండ్ 2 దీంట్లో తీసుకుంటే 34 గ్రామ్ ప్రోటీన్ అయితే నాకు పొద్దున్న అండ్ మధ్యాహ్నానికి అయితే మీల్స్లో అయితే వస్తుంది. సో వీటి కాకుండా నేనైతే ఓట్స్ అయితే ఒక చిన్న కప్పు దాదాపుగా ఒక 50 గ్రామ్స్ అయితే ఓట్స్ అయితే తీసుకుంటాను. దాంట్లో కూడా ఒక 5 గ్రామ్స్ ఎంతో ఉంటుంది ప్రోటీన్. ఐడియా లేదు, కింద అయితే వేస్తాను చూడండి. తర్వాత ఎగ్స్ అయితే తీసుకుంటాను. డైలీ 5 eggs అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. చికెన్ ఉన్న రోజునైతే జస్ట్ 3 eggs అయితే తీసుకుంటాను, ఎందుకంటే కొద్దిగా మనకి ఆ బడ్జెట్ సరిపోవాలి కదా. సో అందుకనిసే 3 eggs అయితే తీసుకుంటాను. ఐదర్ మార్నింగ్ ఉడకబెట్టి బాయిల్ అయితే చేసుకుంటాను, లేదా స్నాక్ సాయంత్రం ఏంటంటే జస్ట్ ఆమ్లెట్ లాగా కానీ చేసుకుంటాను. సో ఈ 3 eggsలో మనకి 18 గ్రాములు అయితే ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఇందాకలా 34 ప్లస్ ఇదొక 18, 40 12 అంటే 52 గ్రాముల ప్రోటీన్ అయితే మనకైతే వస్తుంది. లెక్క పెట్టినా సరిగ్గా ఓకే చూద్దాం. సో ఇది నాకు తెల్లవారి మిడ్ స్నాక్ అండ్ అదేవిధంగా లంచ్ టైంలో దాదాపుగా ఈ 52 గ్రామ్స్ ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కాకుండా నేనైతే చికెన్ అయితే తెచ్చుకుంటాను. ఎవ్రీడే కాకపోయినా సరే ఒక 3 రోజులు, వారానికి 3 రోజులు తెలిసి మీరు రోజు అయితే తెచ్చుకుంటాను. ఒకవేళ అలా కాకుండా వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేసినట్టుగైతే 50 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్, అదే మిల్ మేకర్ అంటాం కదా. సో ఆ 50 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్ తీసుకుంటాను. అందులో మనకి 24 అంటే దాదాపుగా ఒక 12 to 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే అందులో ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసుకున్నట్టుగైతే దాదాపుగా 65 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. మీకు ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు అరౌండ్ వాయిస్ ప్రకారం చెప్పిన ఏమైనా మిస్టేక్ వచ్చినట్టుగైతే. సో వీటిని తీసుకుంటాను. లేదా చికెన్ ఉన్నట్టుగైతే 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బాయిల్డ్, పెద్దగా టేస్టీగా ఉండే విధంగా మసాలాలు అన్నీ వేయకుండా కొద్దిగా ఏదో సాధారణంగా చేసుకునే విధంగానే చేస్తాను. మరీ ఎక్కువ టేస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయనటువంటి పెద్ద ఇదేమి. అందులో కూడా చికెన్ బ్రెస్ట్ అయితే తీసుకుంటాను. సో దీంట్లో ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మిగిలిన లెగ్స్ వింగ్స్లోని మనకి ఎముకలు అయితే వచ్చేస్తాయి కాబట్టి దాని వెయిట్ అయితే తగ్గిపోతుంది. సో చికెన్ బ్రెస్ట్ అయితే వీలైతే నాకు తీసుకుంటాను. సో మీరు కూడా అదేవిధంగా అదే తీసుకోండి. సో దానివల్ల కూడా దాదాపుగా ఒక 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. సో ఇందాక మీరు చూసుకున్నట్టుగా 60 + 70 దాదాపు 120 గ్రామ్స్ అయితే అయిపోయింది అరౌండ్. సో సాయంకాలం రాత్రి కూడా దాదాపుగా అదే లంచ్, ఒక 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ లేదా 200 గ్రామ్స్ ఆఫ్ రైస్, లేదని అనుకుంటే 2 చపాతీలు, జస్ట్ ఒక 50 to 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ అయితే వేసుకొని నైట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను. దీంతోపాటు వెజిటేబుల్స్ కొన్ని తీసుకుంటాను. క్యారెట్ 2, బీన్స్ లాంటివి ఉంటే అవి కూడా తీసుకొని నా ప్రోటీన్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది.